హాయ్, నమస్తే. నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటది. ఎందుకని సార్? ఆయన ఇచ్చేది అన్నిటికీ ఇష్టపడతారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఓకే, మరి ఈసారి రాయచోట్లు ఎలా ఉంటుంది అంటారు? రాయచోట్లో మా ఎమ్మెల్యే మండిపల్లి రామసారెడ్డి గారు గెలిచేసినారు అని చెప్పి మా అవగాహన. గెలిచేసినారు 6వ నెల 13వ తేదీ కూడా మన స్వీకారం. ఎందుకని అంత అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అంత కరెక్ట్ అయిన మనిషి కాబట్టి ఎవరికైనా బీదోడైనా కానీ ఉండోడైనా కానీ ఎవరైనా పోయినా కానీ ఆదుకొని ఎవరి పంచాయతీ కానీ అతను నిత్యమైన వేసుకుని మాట్లాడతాడు కాబట్టి. మరి రాయచోటి అంటే కాంగ్రెస్ కి, తర్వాత వైసీపీ, కంచుకోట. సరే, బ్రేక్ అవుతుంది అంటారు అయితే? ఈసారి ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. జెండా ఎగరేస్తారు అయితే రాయచోటిలో? రాయచోటి అంతా టీడీపీ జెండానే గుర్తుంది. 20+30,000 వరకు అవుతుంది మెజార్టీ కూడా. కూటమి కలిసింది కదా? కూటమి ఏ కూటమి కలిసిందండి? కాంగ్రెస్, సారీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారు. కూటమి ప్రభుత్వం బాగానే ఉంటుంది సార్. ఎన్ని సీట్లు వస్తాయంటారు? అది దాని గురించి మనకు తెలియదు. కూటమి ప్రభుత్వం కూడా బాగుంటది, దాని గురించి ఎవరికి ఏం సందేహం లేదు. మైనార్టీస్ గురించి మైనస్ పాయింట్ చెప్తున్నారు, అది కూడా ఏం లేదు. ఎన్ఆర్సీ, సిఏ గురించి కూడా ఎస్సీఎం వచ్చి కూడా దాని గురించి బాగా వివరించినారు. దాని గురించి కూడా ఏమీ ఇది లేదు. సో టీవీలో హడావిడి తప్ప దాని మైనారిటీస్ వ్యతిరేకత ఉండదు? వ్యతిరేకత ఏం లేదు, మైనారిటీస్ ఫుల్ సపోర్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చగా, లేకపోతే మీరు టీడీపీ అభిమాన? మేము ముందు జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆ పార్టీ జెండా మోసిన వాళ్ళం. 2019లో ఎవరికేసారు? జగన్మోహన్ రెడ్డి సార్కి. మరి ఇప్పుడు ఎందుకు మారిపోయారు? ఇప్పుడు మన కాబోయే ఎమ్మెల్యే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా కష్టపడి చిన్నమండం రాయచోటి అంతా తిరిగి అంతా ఓట్ల ప్రచారం చేసింది కూడా ఆయన వెంట మేము కూడా ఉండి ఓట్ల ప్రచారం చేసి ఆయన గెలిపించినాం, సీఎం ని చేసినాం. ఆ సీఎం ని చేసి ఇప్పుడు ఆ రాజకీయము మనుషులకి ఇష్టం లేక ఈసారి మారుద్దాం రాజకీయము. 40 ఏళ్ల పరిపాలన చేసిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయనకి నిలబెట్టాలని చెప్పి ఉన్నాం. అంతే. థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ రెడ్డి అయితే నాకు ఇష్టం. ఎందుకని సార్? అంటే ఏం చేశారని? డెవలప్మెంట్ ఉంది, రాయచోటి అంతా బాగా డెవలప్ చేశారు. రింగ్ రోడ్డు కానీ సార్ ఎలా ఉంటుంది ఫైట్? ఇక్కడ ఈజీగా ఉంటుందా? శ్రీకాంత్ రెడ్డి గారు టఫ్ గానే ఉంటుంది. టఫ్ గానే ఉంటుంది. ఎందుకని? ఇతరు ఎందుకు అతని మీద సానుభూతి ఉంది రామప్రసాద్ రెడ్డి మీద. ఫస్ట్ టైం అంటే 4 times నెగ్గారు కాబట్టి ఇతను ఉన్నాడు కొంచెం అతడు. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? మా పేరు నరసింహారెడ్డి. చెప్పండి సార్, ఎలా ఉంటది ఏపీలో ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి జగనే 120 నుంచి 130 సీట్లు ఇబ్బంది వస్తాయి. ఇక్కడ ఎలా ఉంటది అంటారు? ఈడ శ్రీకాంత్ రెడ్డి ఈజీగా చేస్తారా? టఫ్ ఫైట్ ఏమైనా ఫేస్ చేస్తారా సార్? టఫ్ ఫైట్ ఏముండదు, నాకు తెలిసి 10,000 చిల్లరే మెజార్టీ అవ్వచ్చు. 10,000 నుంచి 20,000 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది రాయచోటిలో? టోటల్ గా కూటమి వస్తే బాగుంటుంది. కూటమి వస్తే బాగుంటది. ఎందుకని అంటారు? అభివృద్ధి ఉంటుంది కదా. అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి ఎక్కడున్నా చెప్పండి. ఎక్కడ ఒక మట్టి గానీ, ఎక్కడ ఒక తట్ట ఒక బార మట్టి వేసినాడా జగన్ గారు? చెప్పండి, మీరే చెప్పండి. సో ఈసారి అంటే రామప్రసాద్ రెడ్డి గారికి కూటమికి ఈసారి ఈజీగా గెలుస్తారా? టఫ్ ఫైట్ ఫేస్ చేస్తారంటారు? ఫైట్ అయితే టఫ్ గా ఉన్నది. ఇబ్బంది ఏం లేదు. సో టీడీపీ నెగ్గుతుంటారు? టీడీపీ నెగ్గాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకు జగన్ గారు సపోర్ట్ ఎందుకు లేదంట? అభివృద్ధి లేదండి. సంక్షేమం ఇస్తున్నాడు. సంక్షేమం ఎప్పటి నుంచి మొదలైంది? ఇందిరమ్మ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఎన్టీఆర్ కంట్రీ, తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కంట్రీ, తర్వాత ముఖ్యమంత్రులు కంటిన్యూ చేసినారు. అభివృద్ధి అనేది జరుగుతూ వస్తుంది, సంక్షేమం జరుగుతూ వస్తుంది. సంక్షేమం లేకుండా ఏం లేదు. సంక్షేమం అనేది ఉండాలి, ఇది ఉండాలి. సంక్షేమం అనేది ఇక్కడ, అభివృద్ధి అనేది రెండు ఉండాలి. రెండు లేనప్పుడు ఏం చేస్తారు? రాయచోట్ల అభివృద్ధి ఏం జరగలేదంటారు? ఏం జరగలేదు. రాయచోటి అభివృద్ధి గురించి కాదు నేను చెప్పేది. మొత్తం ఏపీలో టోటల్ గా ఏపీలో ప్రజలు ఎంత ఇదవుతున్నారంటే, ఆ రోజు బస్ ఛార్జ్ ఎంత ఉన్నది, ఈ రోజు కరెంట్ ఛార్జ్ ఎంత ఉన్నది, ఎంత పెరిగింది, ఎన్ని రెట్లు పెరిగింది? బస్ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగినాయి?
ఇవన్నీ మన నెత్తిన పడుతూనే ఉన్నాయి కదా. సంక్షేమం ఇస్తాను కరెక్టే, కానీ అభివృద్ధి అనేది లేదు కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన కళ్ళ ముందర ఏమైనా పని చేసుకుని బతుకునేదానికి అవకాశం ఉండదా? లేదు కదా. ఎక్కడికో బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ పరిగెత్తాల్సిందే కదా. అదే అభివృద్ధి ఇక్కడ ఉంటే ఇన్ని బతుకుంటాడు, ఇన్ని చూసుకుంటాడు కదా, చదువుకుంటాడు కదా, తల్లిదండ్రుల దగ్గర కళ్ళకి ఎదురు కనపడతాడు కదా వాడు. ఓకే, ఈసారి కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు? కూటమికి 130 వరకు ఇది గ్యారంటీ. గ్యారంటీ. మరి కడపలో, ఉమ్మడి కడపలో 10 సీట్లు ఉన్నాయి కదండి. ఉమ్మడి కడపలో 10 సీట్లు ఉన్నాయి కదా, అవును. ఎన్ని వస్తాయి అంటారు? ఉమ్మడి కడపలో 10 సీట్లు ఉంటే 5 సీట్లు గ్యారంటీగా వస్తాయి. 5 సీట్లు గ్యారంటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ అయితే బాగుంటుంది. అయితే బాగుంటుంది. అదే చేస్తాను ఎందుకని సార్? ఎందుకని? ఇప్పుడు బాగా ఇస్తాడు, అన్ని ఇస్తాడు కదా. ఓకే, ప్రతి ఒక్కటి మేలు జరుగుతుంది. మరి సార్ రాయచోట్ల ఎలా ఉండదు అంటారు? రాయచోట్లో వైఎస్ఆర్ ఉంది, సార్ ఈజీ గెలుస్తారా? మళ్ళీ టఫ్ గెలుస్తుంది బ్రహ్మాండంగా. ఓకే, మాట్లాడేది పనులే. సో చెప్పండి మీ పేరు. ఆయనంతా నేను చెప్తే ఏం బాగుంటుంది. చెప్పండి పర్లేదు, మీ అభిప్రాయం మీరు చెప్పండి. అట్లయితే చెప్తేనే కొంచెం మజా ఉంటది. అందరూ రాయచోట్లు వచ్చేది రాంప్రసాద్ రెడ్డి. రామప్రసాద్ రెడ్డి చేస్తాడు. ఎందుకని అంటారు? ఎందుకని? ఆయన 4 మాటలు తెచ్చినాడు, ఏం చేసింది లేదు, ఏం లేదు. ఆయన చేస్తాడని అందరికి ప్రజలకు నమ్మకం ఉంది. ఓకే, సో సరే టఫ్ అయి ఉంటదా వారు వన్ సైడ్? టఫ్ అయి ఉంటది అంటారు సరే, అంటే పోటీ గట్టిగా ఉంటదా లేకపోతే? గట్టిగా ఉన్నది, గెలిచేది కూడా రాముడే. ఓకే సార్, మేము లేపాక్షి టీం చూస్తున్నాం అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఏమో జనాలు బట్టి. జనాలు బట్టి ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బానే ఉంది. బాగానే ఉంది. మరి సార్ రాయచోట్ల ఎలా ఉంటుంది అంటారు? బానే ఉంది. శ్రీకాంత్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ పే చేస్తారా? గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. చెప్పండి సార్, రాయచోట్ల ఎలా ఉంటుంది అంటారు? చెప్పలేము, కొంత టఫే. టఫే ఎందుకని అంటారు? అంటే క్యాండిడేట్ బట్టి ఉంటుంది. క్యాండిడేట్ బట్టి. ఓకే, అంటే శ్రీకాంత్ గారు 3 times నెగ్గారు. 4 times కదా. 4 times? 4 times. 4 times. ఓకే, బాగా ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఓకే, సో రామప్రసాద్ రెడ్డి గారు గట్టి పోటీ ఇస్తారు అది. పోటీ ఇస్తాడు. ఓవరాల్ గా ఈసారి టీడీపీ సారీ ఏపీలో ఎవరు వస్తారనుకుంటున్నారు మీరు? చెప్పలేము సార్, ప్రజల నాడు ఎలా ఉంటుందో తెలియదు కదా. మరి కడపలో, ఉమ్మడి కడపలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి కదండి. ఈ 10లో ఎన్ని వైసీపీకి వస్తాయి అంటారు? 8 రావచ్చు. 8. ఆ 2 ఏంటి సార్? టీడీపీ గెలిచి ఒక రాయచోటి, రాయంపేట అంత టఫ్ అని. కానీ రాయచోటి, రాజంపేట కొంచెం టఫ్ అని అంటున్నారు. ఓకే, ప్రజల నాడు ఎలా ఉంటుందో తెలియదు కదా. ఓకే, ఈ 2 టఫ్ ఫైట్ కాకపోయినా అయితే గెలుచుకుంటారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఏంటి కొంచెం చూద్దాం, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేంజ్ చేసినారు. మరి సార్ రాయచోట్ల ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రెసిడెంట్ ఈడ అయితే వైఎస్ఆర్ అనుకుంటాను. ఈడ అయితే రాయచోట అయితే వైఎస్ఆర్ అనుకుంటాడు. వైఎస్ఆర్ అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మంది అట్టనే ఉన్నారు. ఓకే, మీరు ఎక్కడ సార్? రాయచోటేనా మీది? రాయచూరు. ఓకే, జగన్. జగన్ గారు ఎందుకని? పిల్లలకి అమ్మఒడి పెద్దలకి 18,000 18,000 వేస్తున్నారు. బాగుందంటారా? బాగుంది. మరి రాయచోట్ల ఎవరు వస్తారు? శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే, మా శ్రీకాంత్ రెడ్డి గారు. ఓకే, ఈసారి రాయచోట్ల ఎలా ఉంటుంది అంటారు? ఈసారి రాంప్రసాద్ వస్తారు. రామప్రసాద్ రెడ్డి గారు అంటే టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు, ఈజీ గెలుస్తారా? ఈజీగా టఫ్ టఫ్ గా ఉంటుంది. ఓకే, ఎందుకని అంటారు? అంటే 4 times నెగ్గారు కదా శ్రీకాంత్. 4 మాట గెలిచాడు కదా, అస్వస్థత ఎవరైనా. ఓకే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? అదే అంతా భగవంతుని అడిగాను సార్. ఎవరు ఓట్లు వచ్చే వాళ్ళు చెప్తాము, అందరూ రెడ్లే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఈసారి? జగన్ పరిపాలన బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. అందరూ కోట్లు సంపాదించినోడే, లేని నా కొడుకు పెట్టేవాడు లేడు. ఇన్ని పథకాలు వస్తున్నాయి మీకు? ఏం పథకం అయ్యా? అమ్మ 100 రూపాయలు ఎగుతారు, 7 రూపాయలు ఇస్తారు. ఏం పథకాలు? అమ్మ అందరూ నా కొడుకులు అంతే పోయా. ఓకే, ఏ నా కొడుకు ప్రజలు దాకా ఎవడో చెప్పమని చెప్పు. రోడ్ వేపిలా అమ్మ ఓడి, నాయన ఓడి, తాత ఓడి, లవడాల ఓడించుకుంటారు. కానీ అమ్మ ఇటు జనాలకు పెట్టి డెవలప్. ఇప్పుడు కారులో పోయే ప్రాణం ఉంటే ఈ నుంచి బస్ స్టాండ్ దాకా పోతాము. ప్రాణం పోతే ఏం చేస్తావు? నీ ఓడి వచ్చి ఏం చేస్తుంది? అమ్మ ఓడి, నాయన ఓడి వచ్చి చెప్పు. ఓకే, ఏమనుకోవద్దు, కోపించుకోవద్దండి మీరు. అర్థమైంది. ఒకటి టాపిక్ ఉంటే మీరు కూడా లేపాటి నుంచి ఇక్కడికి రాగలిగిందని, లేపాటి నుంచి ఇక్కడికి రాకుండా మధ్యలో పోయడానికి ఇవన్నీ ఏమి ఉపయోగము?
ఓకే. చెప్పు ఉండే చెప్పండి ఏమనుకోవద్దు. పథకాల వల్ల ఉపయోగం లేదంటారు. ఏ పథకం వల్ల ఉపయోగం లేదు. డెవలప్మెంట్ కావాలా. ఇప్పుడు 4 ఫ్యాక్టరీలు పడినాయి, ఆటోమేటిక్ గా 4 కూలి చేసుకుంటారు, బతుకుంటారు, 4 టీ బంకులు బతుకుతారు. అంతేగాని ఇలా అమ్మ ఒడి, నాయన ఒడి, ఇంకోటి తాతకి డబ్బులు, అవ్వక డబ్బులు, ఎవడికి నిజంగా నాకు కూడా 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. నేను కోటీశ్వరుని, మళ్ళా నేను కోటీశ్వరునియా. ఓకే. నిజం తమాషం కాదు, టీ పట్టుకొని చెప్తున్నాను. నాకు కూడా 3,000 పెన్షన్ వస్తుంది. ఓకే. మరి వద్దని మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా, కోటేశ్వరం కదా. ఇస్తాంటి అవుతుంది, ఏనా కూడా చెప్తాడు. అంతేనా? చెప్తావా? నువ్వు చెప్తా ఎందుకు వచ్చినావు? లేపాటి నుంచి 10 రూపాయలు సంపాదించడం కోసం వచ్చినావు. ఓకే. బాధ వచ్చినావా? ఓకే, థ్యాంక్ యూ అండి. రామప్రసాద్ రెడ్డి పక్క. ఎందుకని? అంతే అంతే. చూసినారు, ఆ. చూస్తారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు. ఓకే. ఇప్పుడు వాతావరణానికి జగనే ఉంటే బాగుంటది సార్. ఇప్పుడు వాతావరణం ఇంకా ఎందుకని? ఆయన కొన్ని మంచి పనులు చేసినాడు కాబట్టి. ఓకే. పింఛన్ ఇంటికి తెచ్చి ఇస్తున్నాడు సార్. లేకుంటే ముందు 200 ఆటో మాట్లాడుకొని సాయంత్రం వరకు ఉంటే రిమోట్ పని చేయలే, మంచి రాలే అంటున్నారు. 5:30కే ఇంటికాడికి వచ్చేస్తుంది. ఇంటికి పని చేస్తుందా బాగా ఇంటికి వచ్చినప్పుడు? ఓకే. మరి రాయచోట్ల ఎలా ఉంటుంది సార్? శ్రీకాంత్ రెడ్డి గారా, రామప్రసాద్ రెడ్డి గారా? రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి గారు ఈజీగా గెలుస్తారా? టఫ్ ఫైట్ ఉంటది సారీ. ఫైటింగ్ లే, శ్రీకాంత్ రెడ్డి కంపల్సరీ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ 2 తరపుల నుంచి 4 సార్లు చెప్పండి సార్. అంతే సార్, ఆయన చెప్పినట్లే మాది అనుకోండి. అంటే ఈసారి శ్రీకాంత్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారా, ఏమైనా టఫ్ ఫైట్ ఫేస్ చేస్తారా రామప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి? కానీ 90% ఆయన ముందే నమ్మకం ఉంది సార్. నమ్మకం ఉంది. ఓకే, దాని తర్వాత దేవుడు ఉంటాడు. థ్యాంక్ యూ. గురుగారు, మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అభివృద్ధి లేదు, జాబ్స్ లేవు, ఓకే. తర్వాత వచ్చేసి ఎవరు కూడా సంతోషంగా లేరు. సంతోషంగా లేరంటారా? సంతోషంగా లేరు. ఎందుకని అంటారు? ఏముందబ్బా, ఏమీ లేదు. ఏదో బట్టలు నొక్కడం, వేస్తున్నారు, పెడుతున్నారు అంటున్నారు కానీ అది ఎంతమందికి వస్తుందో ఎంతమందికి పోతుందో తెలియదు. మనకు కావాల్సింది అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు, అది ముఖ్యం మనకు. మరి సార్ రాయచోట్ల ఎలా ఉంటది అంటారు? రాయచోటి రామప్రసాద్ రెడ్డి గారు వస్తారు. అంటే ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ ఫేస్ చేస్తారా? టఫ్ అయితే ఉంటుంది, కాకపోతే నెగ్గు రాగలదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే సార్ చెప్పండి మీరు. ఆయన చెప్పిందే మనమే చెప్తాం. సేమా? సేమ్ అదే. ఓకే. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఈయన ఉంటే అభివృద్ధి లేదు, ఆయన ఉంటే అభివృద్ధి ఉంటుంది. ఓకే. ప్రతిసారి ఇక్కడ రాయచోటిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రామప్రసాద్ రెడ్డి. ఈజీ గెలుస్తారా? ఈజీగా గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. ఎందుకని అంటే 4 సార్లు నెగ్గారు కదా. ఈయన 4 సార్లు నెగ్గాడు, చేసిందంటూ ఏమీ లేదు. ఓకే. ఈయన 20 సంవత్సరాల నుంచి ఈయన ప్రజల్లో ఉన్నాడు కాబట్టి 100% ఈయన గెలుస్తాడు, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని సార్? బాగా చేస్తాడని మా ఆలోచన. ఓకే. మరి ఇక్కడ ఈసారి రాయచోటిలో ఎలా ఉంటది అంటారు? రాయచోటి కూడా వైసీపీ గెలుస్తాడు. వైసీపీనే గెలుస్తాడు. శ్రీకాంత్ రెడ్డి ఈజీ గెలుస్తారా, అలా టఫ్ అయితే ఉంటది అంటారా? టఫ్ గా అనిపిస్తుంది కానీ గెలుస్తాడు. 15,000-20,000 మెజార్టీతోనే గెలుస్తాడు. మాకైతే చంద్రబాబు నాయుడు గారు అయితే వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు పోలవరం స్టాప్ అయిపోయింది, 3 క్యాపిటల్ స్టాప్ అయిపోయినాయి. సో యువతకి ఉద్యోగాలు లేవు. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కానీ పాపం వాళ్ళకి చాలా శాలరీస్ తో ఇచ్చారు. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటే బాబు గారు వస్తేనే మళ్ళీ స్టేట్ బాగుంటది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి రాయచోట్ల ఎవరు వస్తారంటారు? రాయచోట్ల కూడా రామప్రసాద్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డికి ఆల్రెడీ 4 టైమ్స్ చూసారు. బట్ బేసిక్ నీడ్స్ లైక్ లైట్ కానీ, రోడ్స్ కానీ, ఆ తర్వాత పోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ సర్లేవు. సో విల్ ఓట్ ఫర్ ద రామప్రసాద్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఈ అరాచకాలు తగ్గిపోతాయని. ఓకే. సో మరి సార్ రాయచోటిలో రామప్రసాద్ రెడ్డి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఫైట్ ఈజీగా ఉంటదానికి టఫ్ గా ఉంటదా? టఫ్ గానే ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. ఎవరు గెలిచినా 5,000 ఇటు అంతే. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఆయన మా ఉద్దేశం అయితే వైఎస్ఆర్ పార్టీ వస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నానండి. ఓకే, ఎందుకని అంటారు? ఉన్న పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. బాగా ఇచ్చారు, ఆర్థికంగా ఇచ్చారు. నిలదొక్కునే వాళ్ళు నిలదొక్కున్నారు ఆర్థికంగా. ఇంకా ఖర్చు చేస్తున్నారంటే ఖర్చు చేసుకున్న వాళ్ళు ఖర్చు చేసుకుంటా అంటారు.
దానికి తోడు ఈ రోజు మేనిఫెస్టో విడుదలైంది, అన్ని బాగా జరుగుతున్నాయి. ఇంకోసారి అవకాశం ఇస్తే మారేదానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఎలా ఉండదండి రాయచోటిలో? రాయచోటిలో వచ్చేసి వైఎస్ఆర్సీపీ విన్ అవుతుందండి. ఈజీగా ఉంటుంది సార్, ఫైట్ టఫ్ ఉంటుందండి? మరీ టఫ్ గా ఏం లేదు, బాగానే విన్ అవుతుంది. అంటే 4 times నెగ్గారు కదా, 4 times నెగ్గారు కదా. అవును, ఎంత లేదన్నా కొంచెం ఒక 20 years చూసాం కదా, కొత్తగా మార్పు కోరుకునే అవకాశం లేదంటారు ఇక్కడ? మార్పు ఏం జరగదండి, ఇదే కాదు, ఇది జిల్లాలోనే జరుగుతుంది. ఎందుకు జరగదు? తోగల పాటలు ఎన్ని తోగల పాటలు పాడతారు ఓకే సార్, ఈసారి కడప ఉమ్మడి కడపలో 10 seats ఉన్నాయి సార్. కోపడకుండా మాట్లాడతాం, కోపడేది ఏం లేదా? తోగ మాటలు చెప్తాను. ఉన్న వాస్తవం చెప్పు, ఉన్న వాస్తవం చెప్పు, కోపడకుండా మాట్లాడు, ప్రశాంతంగా మాట్లాడటం నేర్చుకో. మీ శ్రీకాంత్ మా శ్రీకాంత్ రెడ్డి, మీ శ్రీకాంత్ రెడ్డి కాదు, నీకు ఎమ్మెల్యే కాదా? నీకు ఎమ్మెల్యే కదా 4 సార్లు? నాకు ఒక్కడికి ఎమ్మెల్యేనా, నీకు ఎమ్మెల్యే కాదా? నువ్వు నిన్నటిదాకా నేను నిన్నటిదాకా టీడీపీలోనే ఉన్నాను. చెప్పు సార్, ఉమ్మడి కడపలో ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తుంది వైసీపీ? ఉమ్మడి కడపలో వచ్చేసి ముందు 10 సీట్లకి గాను మేబీ 8 సీట్లు పక్కా అనుకుంటున్నాను. చాలా చింతబాబు. ఎందుకని సార్? అతనే డెవలప్మెంట్ చేసేది. ఓకే, మరి సార్ రాయచోటిలో ఎలా ఉంటుంది అంటారు? రాయచోట్లో రామప్రసాద్ రెడ్డి. రామప్రసాద్ గారు ఈజీగా గెలుస్తారా, టఫ్ గా ఉంటుంది అంటారా? ఫైట్ ఉంటుంది కానీ ఖచ్చితంగా రామరాజ్. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకంటే డెవలప్మెంట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ అతను వస్తే డెవలప్మెంట్ చేస్తాడు, అందుకోసం అని చెప్పి. మరి సార్ రాయచోటిలో ఎలా ఉంటుంది అంటారు? రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డి గారా, రామప్రసాద్ రెడ్డి గారా? రామప్రసాద్ రెడ్డి. ఈజీగా గెలుస్తా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా సార్? టఫ్ అయితే ఉంటుంది. టఫ్ ఫైట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, మేము లేపాక్షి టీం చూస్తున్నాము. ఎక్కడండి మేడం? ఏపీ కదా? ఓకే, ఈస్ట్ గోదావరి ఎక్కడ? రాజమండ్రి సిటీనా రూరల్ మేడం? రూరల్. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? మనకైతే ఉన్న ఎవరు ఇష్టం లేదు, మేము నోటాకి వేద్దాం అనుకుంటున్నాం. నోటాకి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సేమ్ నోటా. ఎందుకని? జాబ్స్ లేవని మొన్న నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఇచ్చారు, అది కూడా సగం ఆపేయారు ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల. అంటే నోటాకి ఇస్తే మన అవకాశాలు తెరతాయి అన్నారా? మనం అనుకుంటే అవుతాయి అన్నారా? తెలియదు, ఇంకెవరు వచ్చినా ఒకటే అనుకుంటున్నాను. ఎవరు వచ్చినా ఒకటే. ఓకే, రాయచోట్ల ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎలా చెప్పగలం? చెప్పలేమంటారా? ఈ 5 years జగన్ గారి పరిపాలన చూస్తారు కదా, చూశాను సార్, ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? మళ్ళీ వస్తే బాగుంటుంది. వస్తే బాగుండే. ఓ, థ్యాంక్ యూ బ్రదర్. ఏం పేరు మీ పేరు? నాగరాజ్. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మంచి పేదలకి మంచి చేయడం బాగా నచ్చింది. ఓకే, మరి సార్ రాయచోటి ఎలా ఉంటది? రాయచోటి వైఎస్ఆర్ అనుకుంటున్నాను. ఈజీగా వస్తా అనుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? కూటమి వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుంది అంటారా? ఏది వచ్చినా మంచిదే. ఏదో వచ్చినా మంచిదేనా? ఓకే, మరి ఇక్కడ రాయచోట్ల ఎలా ఉంటుంది అంటారు? ఏమో చెప్పలేము. చెప్పలేమా? వారు 1 side కదా ఇక్కడ, ఇప్పుడు 1 side అవుతుందేమో ఇక్కడ. చెప్పలేము, ఏది వస్తుందో చెప్పలేము. థ్యాంక్ యూ సార్. ఎందుకంటారు? మంచి పథకాలు మంచిగా ఉన్నాయి సార్. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటది రాయచోటిలో? ఇద్దరు ఒకటే సార్, ఎవరైనా ఒకటే. ఇద్దరు ఒకటే. ఇద్దరు టఫ్ గా ఉందా? ఇద్దరు టఫ్ గా ఉందా? పొటాపోటీగా ఉందంటారు? టీడీపీ కావాలా? టీడీపీ కావాలి. ఎందుకని సార్? టీడీపీ వస్తుందని. జగన్ పరిపాలన సరిలేదు, డెవలప్మెంట్ లేదు. ఓకే, సో ఈసారి రాయచోటి ఎలా ఉంటుంది అంటారు ఫైట్? రాయచోటి బ్రహ్మాండంగా ఉంటుంది. టీడీపీ వచ్చేస్తుంటారా? ఈజీగా గెలుస్తుంటారా? ఈజీగా వస్తుంది. ఓకే, టీడీపీ పక్కా వస్తుంది. పక్కా వస్తుంది. అంటే ఎప్పుడు ఇది కాంగ్రెస్ కి వైసీపీ కంచుకోట కదా? కంచుకోట అనేది చాలా మార్పు ఉంది జనాల్లో. రాముడు అనేది బాగా మార్పు ఉందంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. బ్రదర్, ఏం పేరు మీ పేరు? నవీన్ కుమార్. చెప్పండి, ఈసారి రాయచోటి ఎవరు వచ్చే అవకాశం ఉంది? వైఎస్ఆర్. ఎందుకని? బాగుంది పరిపాలన. మరి ఇక్కడ ఎలా ఉంది? శ్రీకాంత్ రెడ్డి గారు, అటేమో రామప్రసాద్ రెడ్డి గారు పోటీ టీడీపీ నుంచి. సార్, శ్రీకాంత్ రెడ్డి గారు ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఫేస్ చేస్తారన్నది? రాముడు కూడా మంచి ఇదే కానీ ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. దోచేసాడు. ఎవరండి? ఎలా వేస్తారు? శ్రీకాంత్ రెడ్డి.
ఓకే. వైఎస్ఆర్ కాబట్టి ఆ సరిపోందనంతో ఎవరెవరు భూములన్నీ కాజేశాడు. ఓకే. కాబట్టి ఎక్కువ వ్యతిరేకత ఎక్కువ ఉంది శ్రీకాంత్ రెడ్డి పైన. రేపు పక్కా టీడీపీ. ఓకే. టీడీపీ వస్తేనే బాగుంటుందండి. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకని? డెవలపింగ్ కావాలి కదా, కంపెనీస్ కానీ. ఓకే. ఇలాంటివి వచ్చినప్పటికే కదా ఎస్టాబ్లిషన్ కాలేదు. ఎక్కడన్నా పెట్టారా ఏపీలో? చెప్పండి. మరి సార్ రాయచోటి ఎలా ఉంటున్నారు? రాయచోటి రాముడినే వస్తాడండి. రాముడు. ఓకే. రామప్రసాద్ రెడ్డి వస్తారంటారు. ఈజీ గెలుస్తా టఫ్ ఫైట్ ఉంటుంటారా? ఈజీగానే గెలిచొచ్చు అనుకుంటున్నాము. టఫ్ ఫైట్ అయితే 50-50 ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ అండి. బ్రదర్ ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సీఎం జగన్. జగన్ గారు. ఎందుకని? ఆయన మంచిగా ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ రాయచోట్ల ఎవరు వస్తారు? రాయచోటి ఎవరు కానీ నాకు తెలుసు సార్, కానీ నేను నాది కర్నూలు. ఇక్కడ పంచాయతీ వచ్చిన. జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? అంటే అది మేము చెప్పలేము. చెప్పలేము. ఏమంటే మేము కోరుకునేది ఒకే మాట, ఎవరైనా కానీ మాకు బాగా చేయాలని ఒక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. ప్రజలకు మంచి జరగాల, సంతోషం కలగల, వాళ్ళతో మనకేం కష్టం రాకూడదు. అట్లా ముఖ్యమంత్రి కావాలని దేవుడితో కూడా అందరితో కూడా కోరుకుంటున్నాము. ఓకే. ఈ 5 సంవత్సరాలు జగన్ గారు చేశారు కదా, చూసారు కదా, ఎలా ఉంది? 100% అందరూ సంతోషంగా ఉన్నారు. మాకు కూడా సంతోషం ఉంది. ఏమి నష్టం కూడా కలగలే, ఏమి మాకు కష్టం లేదు. సార్ ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు వస్తారా, రామప్రసాద్ రెడ్డి గారు వస్తారు? ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా, ప్రసాద్ కూడా వస్తా అంటారు. థ్యాంక్ యూ. గురుగారు, మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరనేది కాదు, ఎవరైతే ప్రజలకి అండగా ఉండి అందరికీ తీసుకొని లైక్ సెక్యులర్ వాళ్ళు వస్తే బాగుంటుంది. అది ఎవరైనా కావచ్చు. ఈ 5 years జగన్ గారి పరిపాలన చూసారా మీరు? ఎలా అనిపించింది మీకు? నాకైతే బాగానే అనిపించింది. ఓకే. సో మరి సార్ రాయచోట్ల ఎలా ఉంటుంది? శ్రీకాంత్ రెడ్డి గారు, అటు ఏమో రామప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడైతే నాకంతే అంత ఐడియా లేదు, బట్ అందరూ చెప్పిన మాట ప్రకారం శ్రీకాంత్ రెడ్డిని వస్తా అంటున్నారు. ఒకసారి బాబుని అనుకున్నాం. బాబు గారు అనుకున్నారు. ఎందుకని సార్? ఏమో, మేమైతే వర్కర్లు కాబట్టి మాకు ఆయన అయితే బాగుంటుంది అనుకున్నాం. మరి సార్ ఇక్కడ రాయచోట్ల ఎలా ఉంటుంది అంటారు? రాముడే అనుకున్నాం. రాముడు గారు. అమ్మా బాబు ఎందుకనమ్మా? చంద్రబాబు. అదే ఎందుకు అన్నాను? ఎందుకంటే ఆయనకు వేయాలి ఈసారి. ఆయనకి వేయాలి ఈసారి. ఓకే. ఆయన చూడాలి కదా. ఓకే. అమ్మా చెప్పండి సార్, ముఖ్యమంత్రి గారు ఏం పేరు మీ పేరు? రమణ. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సిబిఎన్. ఎందుకని? అంతే. ఎక్కడ? రాయచోటిలో ఎవరు? రాముడు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది అనుకుంటున్నాం. ఎందుకని సార్? ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటది అని. ఓకే. మరి సార్ ఇక్కడ రాయచోట్ల ఎవరు వచ్చే అవకాశం ఉంది? బండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. ఈజీగా గెలుస్తారా టఫ్ అని ఉంటుంది అంటారా? టఫ్ ఉంటుంది. ఓకే. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని? ఓకే. మరి ఇక్కడ రాయచోటిలో రామప్రసాద్ రెడ్డి గారు. ఈజీ గెలుస్తారా టఫ్ అని ఉంటుందా? ఈజీగా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ అయితే బాగుంటుందండి. జగన్ గారు. ఎందుకని సార్? మళ్ళీ ఎందుకు ఆయన కోరుకుంటున్నారు మీరు? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడండి. ఓకే. మరి సారి రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి గారు వైసీపీ, టీడీపీ నుంచేమో రామప్రసాద్ రెడ్డి గారు. ఎలా ఉంటుంది అంటారు ఫైట్? సార్ శ్రీకాంత్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారా? టఫ్ ఫైట్ ఉంటుందండి. టఫ్ ఫైట్ ఉంటుందా? ఎందుకని అంటారు? ఇద్దరు బలమైన నాయకులు. విపక్ష చంద్రబాబు గారు. ఎందుకని? ఫైనాన్స్ డెవలప్ చేస్తాడు. ఓకే. స్టేట్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉంటుంది సార్ రాయచోటిలో? కూటమి కూటమి వస్తుంది.
ఈజీ గెలుస్తుంటారా? ఇది కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందా? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటది. ఎందుకనమ్మా? ఎందుకంటే జగన్ వచ్చిన వాళ్ళ నుంచి అన్ని పెరిగిపోయినాయి కదా, అందుకైతే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది అనేసి అనుకుంటే. డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది ముందుతో పోలిస్తే, అందుకనేసి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదేమో అనుకుంటున్నాం. పథకాలు ఇస్తా అని చెప్తున్నా, అందరికి అందుతున్నాయి పథకాలు. ఏం పథకాలన్నా? అమ్మ ఒడి గానీ, లేకపోతే 18 ఏళ్ళు గానీ. ఎవరు చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు? కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు. అలాంటివి ఏమి మా ఇంటికి రాలేదన్నా. ఓకే. సో సార్ అయితే చంద్రబాబు వస్తారంటారు. అవునన్నా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? 5 సంవత్సరాలు చూశారు కదా, బాగానే ఉందా? మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఉండే రాష్ట్రం ఎట్లున్నది, ముందు ఎట్లుంది, కాంగ్రెస్ వాళ్ళతో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మీకు తెలుసు కదా. ఏం అభివృద్ధి అయింది? ఉద్యోగాలులే, సద్యోగాలులే, రోడ్లులే, నీళ్లులే, నిప్పుల్లే, ప్రాజెక్టులులే, ఇన్ని లేనప్పుడు నువ్వు ఏం చేసినావు అంటే ఏం చేసినారు వాళ్ళు? ఏమి ఇచ్చినారు వాళ్ళు? ఇచ్చింది తీసుకున్నారు, ఈ చెత్త ఇచ్చినారు, ఈ చెత్త తీసుకున్నారు. మరి సార్ రాయచోట్లో ఎలా ఉంటుందండి? మండిపల్లి రామచంద్రారెడ్డి వస్తేనే ఈ ఊరు బాగుపడుతుంది. ఎలా ఉంది ఇక్కడ ఈసారి రాయచోటిలో? పోటీగా ఉంది. పోటాపోటీగా ఉన్నాయా? ఎందుకని? అంటే ఇప్పుడు రామప్రసాద్ గారు వచ్చారు కాబట్టి గట్టి పొడిస్తున్నారంటారు. పొడిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి అయితే పరిపాలన బాగానే ఉంది. నిత్యావసర వస్తువులు చాలా రేట్ అయిపోయినాయి. రేట్ అయిపోయినాయి అంటారా? ఓకే. నువ్వు ఏది కొన్నా కానీ 50 రూపాయలు 60 రూపాయలు తక్కువ లేదు. హాఫ్ కిలో కొన్నా కానీ 50-60 ఉంది. అంటే ఎప్పుడు పెరుగుతుంటాయి కదా రేట్లు సంవత్సరం. అంటే ఇప్పుడు సంవత్సరం అంటే అలాగే తగ్గాలి కదా. ఓకే, తగ్గడం లేదు. మరి సార్ రాయచోట్లు ఎలా ఉంటుంది అంటారు? రామప్రసాద్ రెడ్డి రావచ్చు. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? చంద్రబాబు నాయుడు బాగా తెలివైనడు, మంచి పరిశ్రమలు తీసుకొస్తాడు. ఓకే. తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెడతాడు. మంచి పథకాలు ఇస్తాడు, విద్యను బాగా డెవలప్ చేస్తాడు. కాబట్టి తెలివైన వాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అని కోరుకుంటున్నాను. ఇక్కడ రాయచోట్లు ఎవరు వచ్చే అవకాశం ఉంది సార్? రాయచోట్లో ఈయన రాముడు వస్తారు. చంద్రబాబు నాయుడు గారే సార్. చంద్రబాబు గారు ఎందుకంటారు? యాక్చువల్ గా 5 years అయితే మనం జగన్ సార్ గారిది చూసాం సార్. స్టేట్ చాలా దివాలాకి వెళ్ళిపోయింది సార్. ఓకే. కానీ యాక్చువల్ గా అయితే నేనైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫేవరెటే. ఇంతకుముందు పోయిన ఎలక్షన్ లో అయితే మా తరపున నుండి దగ్గర ఒక 5 lakhs మేము రెఫర్ చేసాం ఓట్లు వేయమని జగన్ సార్ గారికి. ఆయన ఫేవరెటే నేను. అయినా కూడా మన స్టేట్ ఇది ఉంది. ఇంకా రాబోయే ఫ్యూచర్ కి అయితే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావాల్సింది అనేసి ఆ ఉద్దేశంతో చంద్రబాబు గారు కావాలని చేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి రాయచోట్లు ఎలా ఉంటుంది సార్? ఏడైతే ఫుల్ ఫైట్ ఉంటుంది సార్. ఫుల్ ఫైట్ ఉంటుంది. ఓకే. ఓకే. లాస్ట్ మూమెంట్ వరకు చెప్పలేమంటారు ఎవరికి గెలుస్తారు? ఏడైతే అలానే ఉంటుంది సార్. అయితే అనేది ముఖ్యం కాదు, ఎవరు మాకు డెవలప్ చేస్తారో వాళ్ళు బాగుంటుంది అనుకుంటాము. ఓకే. డెవలప్మెంట్ కోరుకుంటున్నారు మీరు? డెవలప్మెంటే కోరుకుండేది. ఓకే. యాక్చువల్లీ జగన్ ఆయన కూడా చేసినాడు, చెప్పింది ఆల్మోస్ట్ చేసినాడు. వీళ్ళు వస్తే ఇంకా బాగా చేస్తారేమో. ఓకే. అది చెప్పలేము కదా. ఇంకా ఇవి ఆయన ఏం చెప్పినాడో అది చేశాను చెప్తున్నాడు. ఓకే. ఇతను కూడా చెప్పింది చేస్తే బాగుంటుంది. ఓకే. ఇన్ కేసు వస్తే. ఓకే. మరి ఈసారి రాయచోట్లు ఎలా ఉంటుంది అంటారు? రాయచోట్లో అయితే కొంచెం హంగామా అయితే ఆ రాముడని చూపిస్తా ఉంది. వైసీపీ వాళ్ళేమో కొంచెం బయట కనబడలేదు. కాంగ్రెస్ వాళ్ళైతే అసలు రాలేదు. ఓకే. అది సో కాంగ్రెస్ వల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా? లోకల్ గా ఎమ్మెల్యేగా అయితే కాంగ్రెస్ కు ఎవరు సపోర్ట్ చేయరు. సెంట్రల్ లో అయితే ఎంపీ కోసం అయితే ఆల్మోస్ట్ అనుకుంటున్నారు సపోర్ట్ చేస్తారని. ఓకే. ఇది కడపకు వస్తుందేమో కదా సార్ ఎంపీ? కాదు, రాజంపేట వస్తుంది. రాజంపేట. ఓకే. సో బీజేపీకి వేస్తారంటారా? బీజేపీ వారు ఎందుకు, మేము ఎందుకు వేస్తాం? కిరణ్ కుమార్ రెడ్డి ఎవరన్నా బీజేపీ కదా కేంద్రంలో. కాంగ్రెస్ అదే చెప్పేది, బీజేపీకి తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. అదే టీడీపీ కూడా అదే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు. వాళ్ళకు కలిసి ఉన్నారు కాబట్టి చెప్పలేం. ఉండే ప్రభుత్వం బాగుంది. ఓకే. ఇదే కంటిన్యూ అవుతుందరా? ఇది ఉండే ప్రభుత్వం బాగుంది. పింఛన్ ముసలిళ్ళకి పింఛన్ దొరుకుతుంది. జగనన్న అన్ని పథకాలు పెట్టినాడు, బాగా జరుగుతుంది.
మరి ఈసారి రాయచోటిలో ఎలా ఉంటారు? రాసిట్లో బాగా ఫుల్ గా టఫ్ గా ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. ఎందుకని అంటారు? ఈయన కావాల్సిన మనిషే రామకృష్ణ. ఓకే. రాముడన్న ఏ పనైనా జరుగుతుంది ఆయన. అది ఈయన మంచోడే. అందరూ ఉండాలి. టఫ్ ఉంది. ఎవరు 100 మంది 100 అనుకుంటా ఉంటారా ఈ బేకారి. జగన్ అన్నంత మాకు పైన జగన్ గారు కావాలంట. ఆయన ముఖం చూసే వేస్తాం. చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? సార్ ఎందుకనంటే అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నాము. మాకు ఫ్రీ స్కీమ్స్ ఇష్టం లేదు. ఓకే. ట్యాక్స్ పేయర్స్ కి ఊరికే మనీ పంచిపెట్టడం కన్నా స్టేట్ డెవలప్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం అందరికి. మరి సార్ రాయచోటిలో ఎలా ఉంటుంది అనుకుంటున్నాం మీరు? రాయచోట్లో కొంచెం టైట్ గానే ఉంటుంది. తిను 3 terms లో లాస్ట్ టైం అయితే కొంచెం బాగానే కష్టపడ్డాడు, బాగానే పనిచేశాడు అనిపిస్తుంది. సో అందుకని కొంచెం టైట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటది. ఓకే. ఎందుకని సార్? భూములకు 2 ఇల్లు ఉంది, దాంట్లో పట్టించి ఏం లేకంటే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ రాయచోటిలో? రాయచోటి ఏమో టీడీపీ ఉంది. టీడీపీ ఉందా? ఎందుకని? వివేకం నాయకుని పట్టించి ఉండదు, ఎమ్మెల్యేని పట్టించి. ఎమ్మెల్యే భారీ ఖర్చు పెడతాడు టీడీపీ నాయకుడు. వైఎస్ఆర్సీపీ. ఇక్కడ సార్ రాయచోటి ఎలా ఉంటుంది సార్? వైఎస్ఆర్సీపీ ఈజీ గెలుస్తా టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? టఫ్ ఫైట్ ఏముండదు. టఫ్ ఫైట్ అలయన్స్ ఉంది కదా, వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. అలయన్స్ ఉంది కదా కాబట్టి వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. అలయన్స్ ఎందుకని అంటారు? అలయన్స్ వాళ్ళందరూ కలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు కలుస్తారు, మళ్ళీ కొట్టుకుంటారు. ఓకే. దానికన్నా జగన్ సింగిల్ గా వస్తున్నాడు కదా, ఈ రోజు మేనిఫెస్టో కూడా వదిలేరు. సో వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. వైఎస్ఆర్ వస్తుంది, బాగా అనిపిస్తుంది. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వస్తుంది మళ్ళీ ఇక్కడ పక్కా గ్యారంటీ. ఓకే. చెప్పండి గురువు గారు, ఎవరు వస్తే బాగుంటుంది సార్? పర్ల కూర్చొని ఏం కాదు, చెప్పండి సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? తెలీదా? ఈ 5 years జగన్ గారు పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసారు కదా 5 years, ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ రావాలని కోరుకున్నారు ఆయన. ఓకే. రాయచోటి ఐడియా ఉంది కదా మీకు, అదే కదా మీరు లోకల్. రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, అటేమో శ్రీకాంత్ రెడ్డి గారు. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? ఏమో సార్, అంత పాలిటిక్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. చంద్రబాబు గారి ఎందుకని? ఏం చేయనాడు జగన్ రెడ్డి? ఏం చేయనాడు? ఏం ఉద్యోగాలు ఏమి ఇచ్చినాడు? నిరుద్యోగం ఫుల్. ఓకే. అన్ని తాకట్టు పెట్టడము, డీకేటీ స్థలాలు అన్ని కబ్జా చేయడము. ఓకే. మరి సార్ ఇక్కడ ఎలా ఉంటుంది అన్నారు రాయచోటి? లాస్ట్ 5 ఏళ్ళు కూడా వదిలింటే అమరావతి రాజధాని చేసిండు, ఏం చేయలే. అమరావతి ఏం చేయలే, పోలవరం ప్రాజెక్ట్ ఏం చేయలే. సో ఇక్కడ ఈసారి రామకృష్ణారెడ్డి గారు వస్తారా? రామప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారు ఈజీగా. రాయచోటిలో టీడీపీ అండి. టీడీపీనా? పక్కా. టిక్ పెట్టేసుకోవచ్చా మేము? టిక్ పెట్టుకోవచ్చు, పక్కా టీడీపీ అండి. ఎందుకని అంటారు? అంతేనా? అంటే ఆయన 4 times గెలిచారు కదా శ్రీకాంత్ రెడ్డి గారు. గెలిస్తే లాభమే ఉందండి, ప్రజలకు మంచి చేయాలి కదా. ఓకే. మరి ఇక్కడ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు మీరు? సీఎం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు. అంతే. ఎందుకని? చెప్పినట్టు అన్ని చేస్తాడని. ఇక్కడ ఎలా ఉంది సార్ రాయచోట్లో? ఉంది. ఒక రకంగా ఉందా? ఈజీ గెలుస్తుంది ఈసారి? ఉందా? ఓకే. జగన్ వస్తేనే బాగుంది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? అంటే బాగా, అంటే స్టూడెంట్స్ కి ఎక్కువ బాగా చేస్తారు కదా. ఓకే. మరి ఇక్కడ రాయచోట్లో ఎలా ఉంటుంది సారి? ఈసారి అయితే అదే వైఎస్ఆర్ ఈజీ గెలుస్తారా? గెలుస్తాడు. టఫ్ ఫైట్ ఉంటుంది ఇక్కడ. తక్కువ ఉంటది కానీ గెలిచే మాత్రం ఎవరైతే ఉందిలే, ఎవరిస్తే వాళ్ళకి ఎవరిస్తే ఉందిలే. మరి ఇక్కడ రాయచోటిలో అయితే రాయుడు అంటారు. ఎవరు? రామప్రసాద్ అంటున్నారా జనాలు? మీరు అంటున్నారా? మాది రాయచోటి కాదు, మాది వచ్చేసి రాజంపేట. మరి రాజంపేట ఎవరు? అమర్నాథ్ రెడ్డినా లేకపోతే? అమర్నాథ్ రెడ్డి వస్తారు, ఈజీ గెలుస్తారు అక్కడ. గెలుస్తారు. ఎవరొచ్చినా పర్లేదు. ఈ 5 years జగన్ గారు పరిపాలన చూస్తారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి రాయచోట్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి గారు వస్తారా లేదా రామప్రసాద్ రెడ్డి వస్తారా? రామప్రసాద్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ.
మనకి తెలియదండి, చెప్పరా? చెప్పలేమండి. ఎలా ఉంది రాజోటిలో? రామప్రసాద్ రెడ్డి గారా శ్రీకాంత్ రెడ్డి గారా? రామప్రసాద్ రెడ్డి గారికి రామప్రసాద్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. అర్థం కదా? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారా? ఓకే, ఎందుకని? ఇప్పుడు మనకేం లాభం లేదు. జగన్ తరపు నుంచి ప్రతి ఒక్కటి పెంచుతా ఉన్నారు. ఇప్పుడు మన కరెంట్ బిల్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తా ఉంది. అందువల్ల మరి ఇక్కడ ఎలా ఉంటుంది రాయచోట్లో? రైతుకి మనకి బాగున్నాయి వస్తాయి. రామప్రసాద్ రెడ్డి వస్తారా శ్రీకాంత్ రెడ్డి గారా? రామప్రసాద్ రెడ్డి వస్తారు. రామప్రసాద్ రెడ్డి గారు. ఎందుకని? బాగా పవర్ బాగుంది ఇక్కడ. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? కొన్ని పథకాలు మనకు వచ్చినాయి కాబట్టి ఆయన అమలు చేసేటి కొన్ని తీసుకుని ఓకే, లబ్ధి పొందినాం కాబట్టి రావాలి. మరి ఈసారి రాయచోటిలో ఎలా ఉంటుందంట ఫైట్? శ్రీకాంత్ రెడ్డి గారు, రామప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు బాగానే భారీగా పోటీగా ఉన్నారు. చెప్పలేమంటారా? ఎవరు గెలిచినా ఆశ్చర్యం అవసరం లేదంటారా? అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? తెలుగుదేశం సార్. తెలుగుదేశం. ఎందుకని? అంటే మీరు టీడీపీ అభిమానా లేకపోతే జగన్ గారి పరిపాలన నచ్చగా? లేదు లేదు లేదు, ఆయన మా నాయకుడు కాబట్టి అవకాశం. ఓకే, మరి సార్ రాయచోటి ఎలా ఉంటుంది? రామప్రసాద్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు. అటు ఇటు ఉన్నాయి, చెప్పలేము. టైట్ ఫైట్ ఎవరికి ఈజీ కాదు అది. అది ఈజీగా టైం అది టైం. చంద్రబాబు అయితే బాగుంటాయి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ముందు పరిపాలన బాగుంది అందుకు. ఓకే, రాయచోట్లు ఎలా ఉంటుంది అంటారు? ఈసారి టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందా? ఈజీ గెలుస్తా టఫ్ ఫైట్ ఉండదు అంటారా? మామూలుగా నార్మల్ గా గెలుస్తారు. నార్మల్ గా. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ జగన్ గారు. ఎందుకని సార్? అన్ని పథకాలు బాగా ఇస్తాను. ఓకే, మరి సార్ రాయచోటి ఎలా ఉంటుంది? శ్రీకాంత్ రెడ్డి గారు, రామప్రసాద్ రెడ్డి గారు. ఎప్పుడైనా పోటాపోటీగా ఉంటుంది. పొటాపోటీ ఉంటుంది అంటారా? ఎందుకని అంటారు? బలంగా ఉంది పోటీ. బలంగా ఉంది పోటీ. చెప్పండి సార్. అంటే చెప్పిందే బలంగా ఉంది పోటీ. అంటే ఇప్పుడు ఈయన 4 times చేస్తున్నా, 4 times 3 times నుంచి ఉన్నారు కదా. శ్రీకాంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి చేస్తున్నారు కదా. చేస్తున్నారు, అయినా పోటీ ఉంటుంది. అయినా పోటీ ఉంటుంది. చేయడం లేదు ఆయన. సో మారే అవకాశం ఉందంటారు ఈసారి ఇక్కడ? చెప్పలేము. ఇంతకు ముందు ఓకే, ఇప్పుడు రొంత మోడీ లేకపోయిన నుంచి చంద్రబాబు నాయుడు రొంత మళ్ళా ఎట్లా మోడీ గారు కలుసుకున్నారని. కలుసుకున్నారన్నా? ఓకే, లేకనంటే బాగానే ఉంది. బాగానే ఉంది అంటారా? మనకు అంత క్లారిటీ ఏం లేదు. జగన్ గారి పరిపాలన చూసారు కదా 5 years, ఎలా ఉంది? ఏమో మనకేముండాయి, మీకేం తెలీదా? ఏం భూములు పథకాలు ఏమి లేవా? పథకాలు గుతకాలు ఏం లేవు సార్. మరి రాయచోట్లు ఎలా ఉంటది ఈసారి? ఏమో సార్ చెప్పలేము, మనం తిరగడంలే. ఓకే, అనుకుంటారు కదా, 10 మంది కూర్చున్నప్పుడు అనుకుంటారు కదా. మన గొడవ ఎక్కడ పోము. ఓకే, నమస్తే అండి. మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది సార్? పెట్టండి ముఖ్యమంత్రి. ఈసారి చంద్రబాబు జగన్ ఉన్నాడు కదా, వాళ్ళు సేకరించి ఎవరు మెజార్టీ కనబడుతున్నారు. చంద్రబాబు ఉంటేనే. చంద్రబాబు వస్తే మీరు అంటారా? ఓకే, మరి రాయచోటి ఎలా ఉంటుంది అంటారు? రాయచోటిలో రామప్రసాద్ రెడ్డి అన్న. ఎందుకని అంటారు? ఎందుకు? మంచితనం ఉండదు కాబట్టి. మంచితనం. ఓకే, మీరు చెప్పండి సార్. చెప్పండి సార్. బ్రదర్, మీ పేరు? ఈశ్వరయ్య గారు. చెప్పండి సార్, రాయచోట్లు ఎలా ఉంటుంది? శ్రీకాంత్ రెడ్డి గారా, రామప్రసాద్ రెడ్డి గారా? శ్రీకాంత్ రెడ్డి గారు. ఓకే, అంటే ఈయన ఎప్పుడు నెగ్గుతున్నారు శ్రీకాంత్ రెడ్డి గారు. ఈసారి ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఫేస్ చేస్తారా? గెలుస్తాడు, ఈజీగానే గెలుస్తారు. థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్, ఏం నచ్చిందని పరిపాలన మీకు బాగా? ఇది పెన్షన్లో తండ్రి అవి ఇవ్వండి సార్. వాహన్ మిత్ర, వాహన్ మిత్ర, ఇవి అమ్మఒడి, ఇంకొకటి వచ్చి రైతు భరోసా, ఇంకొకటి వచ్చి స్కూల్ ఫీజు, ఓకే, ఇంకొకటి వచ్చి ఇవన్నీ ఉండదు సార్. సో మరి ఈసారి ఇక్కడ ఎలా ఉంటుంది రాయచోటిలో? ఇదే సార్ వైఎస్ఆర్. ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉండదు? టఫ్ ఫైట్ ఉండదు, టఫ్ ఫైట్ తక్కువ, టఫ్ ఫైట్ ఎక్కువ. ఎందుకని? అదే సార్ వైఎస్ఆర్. ఓకే.
సార్ ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ జగన్ గారు. ఎందుకని సార్? ఇంటింటికి పథకాలు అనిపించారు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? ఏడ శ్రీకాంత్ రెడ్డి. ఏపీలో చంద్రబాబు వచ్చి ముఖ్యమంత్రి బాగుంటుంది. ఎందుకని సార్? అంతే ఇసురు పథకాలన్నీ ఇచ్చినా బాధ కాబట్టి రాష్ట్రం అంతా ఇబ్బంది ఉంది కాబట్టి చంద్రబాబు వచ్చే సన్న బిడ్డలందరూ బాగుపడతారు. ఓకే, జగన్మోహన్ వస్తేనా సన్న బిడ్డలంతా వెళ్ళిపోవాల్సింది బయటికి. మరి ఈసారి ఇక్కడ ఎలా ఉంటుంది రాయచోటిలో? సూర్య మాకు టీడీపీ వస్తే రాంబాబు గెలుచుకుంటాము మెజార్టీతో అనేసి బాగుంటుంది మా ఆజ్ఞ. ఈజీ గెలుస్తారా, టఫ్ అన్నారా? ఈజీ గెలుస్తాడు. ఈజీ గెలుస్తా. 20-30 మెజార్టీతో కూడా గెలుస్తాడు. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఆయన వస్తే డెవలప్మెంట్ అవుతుంది. ఓకే, అక్కడ ఈసారి ఎలా ఉంటుంది రాయచోటిలో? రాయచూరులో టీడీపీని పక్క ఈజీ గెలుస్తా అంటారా? ఈజీ 100%. శ్రీకాంత్ రెడ్డి గారు 4 times గెలిచారు. అందుకనే సో ఇది కంచుకోట వైసీపీకి. అటువంటి దాంట్లో ఈసారి ఈజీ గెలుస్తారంటారా? 100% ఉంటుంది అంటారా? 100% టీడీపీని టీడీపీని. రాంప్రసాద్ రెడ్డి. ఓకే.